కోరుకుంటోందని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరటం ఖాయమని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రామచంద్రరావు, పాసం భాస్కర్తో కలిసి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి దేశ ప్రజలు మరోసారి పట్టం కట్టడం ఖాయమని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయంటే అది కేవలం నరేంద్ర మోదీ నాయకత్వం వల్లనే సాధ్యమైందని అన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు లక్ష్మణ్. సోదరితో కలిసి ఏ రకంగా స్వేచ్ఛగా పాల్గొన్నాడో అదేవిధంగా మంచు ఆ గడ్డలతోని ఆడుకున్నటువంటి మరి సోదరిమణులు అది నరేంద్ర మోడీ యొక్క చొరవ అనే విషయాన్ని ప్రపంచం దేశంలో గమనిస్తుంది. ఆ రకంగా మహిళలకు ముస్లిం మహిళలకు భద్రత కల్పించడానికి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఏ మహిళలకైతే వాళ్ళ చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని అన్ని పార్టీలు చెప్పినా కేవలం ముసలి కన్నీరు కార్చారు. స్వయంగా సోనియా గాంధీ మహిళ అయినప్పటికీ కూడా ఆ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించలేదు. అటువంటిది నరేంద్ర మోడీ గారు కోరుకొని సోనియా గాంధీతో సైతం కూడా ఓటు వేయించి ఏ పార్టీలు అయితే గతంలో అడ్డుకున్నాయో ఆ పార్టీలతో కూడా ఓటు వేయించి చట్టసభల వల్ల మన ఆడపడుచులకు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. ఆనాడు ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వము, కుటుంబ పాలన, నియంతృత్వము, రాచరిక వ్యవస్థను రూపుమాపాలని ఏ రకంగా కుంభకోణాలకు మారుపేరుగా మారినటువంటి ఆ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి తెలంగాణ ప్రజలు మేము కేవలం ఉచితాలకో పెన్షన్లకో ప్రభావితం చేయలేరు. మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఆ విధమైన తీర్పును టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఇస్తే లాభపడ్డది కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి విజయం సాధించింది.